మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఆమె ఎంతగానో కృషి చేసిందన్నారు. అహర్నిశలు కష్టపడి చదువుకుని ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. ఆమె వర్ధంతి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని మహిళల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా పూలే ఫౌండర్ పోచలమ్మల అశ్విని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవను అందించిన మహానీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా అన్ని కార్యక్రమాలలో అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి. మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతో మందికి మహిళలకు చదువును అందించి ఈ రోజు అన్ని స్థానాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే అలాంటి మహనీయులను మనం ఎప్పటికప్పుడు వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన యొక్క పూర్వజన్మ కూడా సహజంగా భావిస్తున్నాను. నిన్నటి రోజు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి ఈ భారత గడ్డ విన ఇలాంటి మహనీయులు ఇంకా మనకు వస్తూ మనకు